ఎక్కడ ప్రాణం ఉంది. ఒకప్పుడు ఆడపిల్ల పుడితే వడ్ల కింద వేసి చంపేసేవాళ్ళు అనంటే కాళ్ళు చేతులు వణికే. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి నుంచి ఎంతో మంది ప్రాణాలు ఒడ్డి జైలుకి వెళ్ళి తన్నులు తిని ఉద్యమాలు చేసి ఆడపిల్లకి భద్రత కావాలి, స్వతంత్రత కావాలి, ఇళ్లలో పడి మగ్గి మొగుడు కొట్టినా తిట్టినా చీకొట్టిన అత్తమావల హెరాస్మెంట్లు, కిరోసిన చావులు, వరకట్నపు చావులు, ఊరేసుకుని చచ్చిపోవటాలు, వీటన్నిటి నుంచి కూడా ఆడదానికి ఒక ఆర్థిక స్వాతంత్రం కావాలి. ఎందుకు బయటికి రాలేకపోయింది? ఒక ఆర్థిక స్వాతంత్రం కావాలి. ఆర్థిక స్వాతంత్రం కావాలంటే చదువు ఉండాలి. ఆ చదువు కావాలి. విద్యా హక్కుని మీద ఫైట్ చేసి స్వతంత్రం, స్వేచ్ఛ కావాలనేటటువంటి దాని మీద ఎంతో మంది మహిళా మూర్తులు ఫైట్ చేసి ఇవాళ స్వేచ్ఛనిస్తే ఆ స్వేచ్ఛ ఈ రోజు ఒక్క ఆడపిల్ల గడప దాటి 300 మంది ఆడపిల్లల బతుకుల్ని రోడ్డు మీద పెట్టింది అనంటే ఇవాళ ఏమనిపిస్తుందంటే లక్ష్మి, మళ్ళీ వెనకటికి వెళ్ళిపోయి 18 ఏళ్ళు రాగానే ఆడపిల్లలకు పెళ్లి చేసేస్తే బాగుండు, 18 ఏళ్ళు రాగానే బయటికి పంపించకుండా ఒక కుటుంబంలో ఒక భార్యగా ఒక ఇల్లాలని చేసేస్తే బాగుండు అనేటటువంటి ఆలోచనలు ఈ రోజు తల్లిదండ్రులకు వస్తున్నాయి. ఎక్కడ ఉందమ్మా భద్రత? ఎక్కడ ఉంది? కాలేజీల్లో భద్రత లేదు. అరే 8 నెలల నిన్నగాక మొన్న చూసాం 2 సంవత్సరాల పిల్లల్ని అత్యాచారం చేశాడు, 2 ఆడపిల్లల మీద, చిన్న పసికందుల మీద. అది పోయింది, అక్కడ లేదు. ఆ తర్వాత మరి స్కూల్ పిల్లల్ని చూసాం, అక్కడ లేదు. నిన్నగాక మొన్న కలకత్తాలో ఘోరమైనటువంటిది మెడికల్ కాలేజ్లో, అక్కడ ఆడపిల్లకి భద్రత లేదు. ఈ రోజు ఇంజనీరింగ్ కాలేజ్లో ఆడపిల్లలకే భద్రత లేదు. ఇవాళ ఎక్కడ ఉంది ఆడదానికి భద్రత? ఉద్యోగానికి పంపించామంటే చూసాం మనము, ఒక నిర్భయ కేసు చూసాం, ఒక అభయ కేసు చూసాం, ఇంకొకటి చూసాం, ఎన్ని చూసాం. ఆడది అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరిగేటటువంటి ఆ యొక్క సిచ్యుయేషన్స్ లేవు. సరే, ఇక్కడ మీరు అడగచ్చు అర్ధరాత్రి ఎందుకు పోవాలంటే అని. ఎందుకు పోవాలి అనంటే ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అర్ధరాత్రులు డ్యూటీలు వేస్తారు. ఇంకా చెప్తున్నాను కదా, ఈ ఎంఎన్సీ కంపెనీలు వచ్చిన తర్వాత నాకు తెలిసిన చాలా మంది ఆడపిల్లలకి నేనే చెప్తూ ఉంటాను, 3:30కి డ్యూటీ వేస్తారు, అర్ధరాత్రి 12:30కి అవుతుంది. సరే 12:30కి అయ్యిందా, వాళ్ళు సెక్యూరిటీని ఇచ్చి వెహికల్ ఇచ్చి ఏమన్నా పంపిస్తారంటే చాలా కంపెనీస్ సెక్యూరిటీ లేదు, ఏం లేదు, వాళ్ళ ఓన్ వెహికల్లో రావాల్సిందే. అంతకుముందు కూడా మనం చాలా మందిని చూసాం, క్యాబుల్లో పంపించినప్పుడు క్యాబ్ డ్రైవర్లు చేసినటువంటి అత్యాచారాలు కూడా మనం చూసాం. ఈ రోజు పగలు లేదు, రాత్రి లేదు, ఎప్పుడు లేదు. అసలు ఈ మహిళలకి వేసేటటువంటి డ్యూటీల విషయంలో ఒక సమయ పాలన ఎందుకు పాటించడం లేదు? దానికి సంబంధించి మనం ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ చాలా మంది మాట్లాడతారు, ఆ దేశం నుంచి వచ్చినటువంటి కంపెనీలు కదండి, అకార్డింగ్ టు దేర్ టైం క్యాలిక్యులేషన్ మనం చెయ్యాలి అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. ఆ దేశంలో ఉన్నటువంటి వాడివి నా దేశానికి వచ్చి పెట్టుకున్నప్పుడు నా ఆడపిల్లకి నువ్వు ఇచ్చేటటువంటి భద్రత ఏంటి అనేది ఇక్కడ ప్రభుత్వాలు ఎందుకు అడగటం లేదు? అలాగే ఇక్కడ ప్రభుత్వాలు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు పెట్టడం లేదు? ఎందుకు నార్మ్స్ లేవు అని అడుగుతున్నాను నేను ఈరోజు. ఇవాళ ఇంకొకటి కూడా నేను అడుగుతున్నాను, నేను చెప్తున్నానమ్మా ఈ పేరెంట్స్కి, మీ ఆడపిల్లల్ని ఎక్కడో ఉన్న పేరున్న కాలేజీల్లో మీరు చదివించాలనుకుంటున్నారు, లక్షలు డొనేషన్లు కట్టడానికి నగలే అమ్ముతున్నారు, ఆస్తులే అమ్ముతున్నారు, వడ్డీలకే తెస్తున్నారు, నానా పాటలు పడి కుక్క చాకిరీలు చేసి ఎన్నో కడుపు కట్టుకొని త్యాగాలు చేసి మీ పిల్లలకి లక్షలు కట్టడంలో నిమగ్నమై చూపించేటటువంటి ఇంట్రెస్ట్లో 10 రెట్టింపు మీ ఆడపిల్లకి భద్రత ఉందా లేదా అని ఎంతమంది పేరెంట్స్ గుండెల మీద చేసుకొని చెప్పండి, ఉన్నారా? ఎక్కడైనా ఉన్నారా? ఇవాళ చదువు చెప్పే లెక్చరర్లతోటి, టీచర్లతోటి ప్రాబ్లము, స్కూల్కి పంపించే వార్డ్ బాయ్స్ తోటి ప్రాబ్లము, ప్యూనులతోటి ప్రాబ్లము, అలాగే వార్డు బాయ్ల హాస్పిటల్లో ఉంటే వార్డు బాయ్స్ తోటి ప్రాబ్లము, అలాగే మెడికోస్కి చూస్తే అక్కడ సెక్యూరిటీ లేనటువంటి విషయం. భద్రత ఎక్కడ చచ్చిందయ్యా? ఎక్కడ చాలా డెవలప్ అయ్యాం, చాలా ముందుకెళ్తున్నాం, చాలా. అరే ఇవాళ సెల్ ఫోన్ కనుక్కుంటే అది ఎలా మిస్యూజ్ అవుతుంది? ఓయో రూముల్లోకి వెళ్ళి ఆ వీడియోలు తీసేదానికి మిస్యూజ్ అవుతుంది. ఆడపిల్లలు దేనికి మిస్యూజ్ చేస్తున్నారు? అమ్మ జ్ఞానం తెచ్చుకో, నీకు ఏదైనా సబ్జెక్ట్ తెలియదు ఉంటే ఇంటర్నెట్లో చూసుకొని చదువుకోమా అనే పేరెంట్స్ పంపిస్తే బాయ్ ఫ్రెండ్లతోటి చాటింగ్లు చేయడానికి దాన్ని ఉపయోగిస్తున్నారు అర్ధరాత్రులు అపరాత్రులు. అలాగే మగపిల్లలకి ఇచ్చి ఒరే ఉపయోగించుకోరంటే వాడేం చేస్తున్నాడు, హాయ్ బేబీ బాగున్నావా అని చెప్పేసి అని ఇంకొక దాన్ని గెలికేటటువంటి రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాల్లో వీళ్ళు ఉన్నారు. అలాగే ఇంకా చెప్పాలి అనంటే ఇదే సెల్ ఫోన్ల వాడకంలో ఎంతమంది వీటిని దుర్వినియోగం చేస్తున్నారు. అసలు వీటి మీద ఆంక్షలు ఎందుకు లేవు? అసలు చట్టం ఎందుకు పని చేయడం లేదని అడుగుతున్నా. ఇక్కడ ఫెయిల్యూర్ మొత్తం కూడా చట్టానిదే చెప్తున్నా. ఈ చట్టము ఎన్ని ప్రలోభాలకి గురవుతుంది, ఎన్ని ఒత్తిళ్లకి లోనవుతుంది, ఎందుకు గురి అవుతుంది? చట్టం స్వతంత్రంగా పని చేయదా? పని చేసేటటువంటి పరిస్థితులు లేవా? లంచం లంచం లంచం. వాస్తవం మాట్లాడుతున్నానమ్మా. ఈరోజు
పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది. పోలీస్ స్టేషన్కి వెళ్తే నిన్ను నన్ను ఎవడు పట్టించుకోడు. జేబులో చేయి పెడితే అప్పుడు జేబు బరువుగా ఉంటే ఉన్నవాడికి మాత్రమే న్యాయం జరుగుతుందని చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నా దగ్గర నాకు తెలుసు. మేము వెళ్ళినా కూడా ఇలా చేతులు కట్టుకొని నిలబడాల్సినటువంటి పరిస్థితులు నేను ఎన్నిటినో చూశాను. తర్వాత నుంచి నాకు నిజంగా చెప్తున్నాను కదా, ఎవడి కష్టం వాడు పడాలి, ఎవడి ఇది వాడు చూసుకోవాలి. పోరాడండి. ఈ చైతన్యం జనాల్లో నేను తీసుకురావడానికి కారణం అదే. వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయినాయి వాళ్ళు మాట్లాడాలంటే. అలాగే మనుషులు కూడా, సమాజం కూడా భ్రష్టు పట్టిపోయింది. ఆలోచనలు లేవు. నీ బిడ్డను చదివించేటటువంటి కాలేజీలో ఎలాంటి సెక్యూరిటీ ఉందని లేదు. అలాగే అక్కడ ఏదన్నా తప్పు జరిగింది అని అంటే నీ బిడ్డ నీకు ధైర్యంగా చెప్పేటటువంటి స్వతంత్రతని ఆ బిడ్డకి ఆ ధైర్యాన్ని నువ్వు ఇవ్వడం లేదు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆడపిల్లకి సెల్ ఫోన్ ఇచ్చేటప్పుడు ఒక్క వార్నింగ్ ఎందుకు ఇవ్వరు? ఈ సెల్ ఫోన్ ద్వారా నీ భవిష్యత్తును ఏదో విధంగా మిస్యూజ్ చేసుకున్నా పగిలిపోద్ది అని చెప్పేసినటువంటి భయము ఆడపిల్లల్లో ఈ రోజు లేదు. ఎట్లా పడితే అట్లా ఆడపిల్లలు మాట్లాడడం నేర్చుకున్నారు. నాకు అర్థం కాక అడిగితే ఆడపిల్లలు అందరూ హక్కుల గురించి మాట్లాడేస్తారు. వాళ్ళకి ఏ హక్కులు ఉన్నాయో మాట్లాడతారు. సామాజిక బాధ్యత లేదు వీళ్ళకి. తల్లిదండ్రుల మీద చూసుకోవాల్సిన బాధ్యత లేదు వీళ్ళకి. తల్లిదండ్రులు ఏ కష్టపడి చదువులు చదివిస్తున్నారో వాటిని మర్యాదపూర్వకంగా వాటిని అందిపుచ్చుకొని వాటిని కంప్లీట్ చేసుకుని ఒక బాధ్యతాయుతమైన సిటిజన్గా ఎదగాలనేటువంటి బాధ్యతలు మాత్రం మాట్లాడరు. వీళ్ళకి ఏం కావాలో మాత్రం మాట్లాడతారు. నీకు ఇచ్చేటండి ఒక కాలేజ్కి నువ్వు వెళ్ళడానికి నీకు సర్వీస్ చేసేటటువంటి ఒక బస్సులో ఎక్కావు, ఒక ట్రైన్లో ఎక్కావు, దాన్ని మెయింటైన్ చేసేటటువంటి ప్రభుత్వానికి కానీ ఆ సిస్టమ్కి కానీ నువ్వు ఇచ్చిన మర్యాద ఏంటి? అలాగే నువ్వు అనుభవిస్తున్నవి చాలా వరకు గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ ఎవరి ద్వారా ఇస్తుంది? సమాజంలో నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కట్టే ట్యాక్సుల ద్వారా నువ్వు అన్ని బెనిఫిట్స్ పొందుతున్నావు. అమ్మా ఆడపిల్లలు మీరు చదివేటటువంటి చదువుల్లో అన్ని మీరు లక్షలు ఖర్చు పెడితే వచ్చే కాదు. మాలాంటి వాళ్ళము ప్రతి మానవుడు కింద ఉన్నటువంటి కామన్ మ్యాన్ కూడా పప్పులు ఉప్పులు కట్టినటువంటి ట్యాక్సులతోటే మీరు బతుకుతున్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ ఎవరి జేబుల్లో నుంచి వస్తుందమ్మా? ఈ ఆడపిల్లల్ని మగపిల్లల్ని నేను అడుగుతున్నాను. మళ్ళంటే వాళ్ళ ట్యాక్సులు కట్టబట్టి కదా, సామాన్యుడు ఉప్పు పప్పు మీద వేసుకునే పన్నులు కదా, సెల్ ఫోన్ రీఛార్జ్ ఎంత పెరిగింది, అలాగే డేటా ఎంత పెరిగింది, ఛార్జెస్ ఎంత పెరిగినాయి, ఇవన్నీ ఎవరి ద్వారా వస్తున్నాయి? మిమ్మల్ని పోషించడానికి, మీకు చదువులు చెప్పడానికి మేమందరం కష్టపడుతుంటే సమాజం ఎవరికి కావాలి అని మాట్లాడుతున్నారు. కొట్టాలి ఒక్కొక్క పిల్లోని కూడా. సమాజం ఏంటి అని మాట్లాడితే సమాజాన్ని ఇలా మాట్లాడి కదా భ్రష్టు పట్టింది. దిక్కుమాల అరే ఊరే తురే అరేటటువంటి వీడియోలన్నిటిని యూట్యూబ్ల మీద ఎందుకు పడరు? యూట్యూబ్కి రిపోర్ట్ ఎందుకు ఇవ్వరు? ఇది సమాజాన్ని భ్రష్టు పట్టిస్తుందని. ఎవడి కాడు వ్యూస్ వస్తున్నాయి, నాకు డబ్బులు వస్తున్నాయి. ఒక మర్డర్ జరిగిందంటే అనకూడదు కానీ పుంకాలు ఈడు పోయి అక్కడ మర్డర్ దగ్గరుండి చేసినట్టు చెప్తాడు. ఒక్కొక్కడు కూర్చొని ఈడు పోయి అక్కడ పోస్ట్ మార్టం చేసినట్టు చూసినట్టే చెప్తాడు. ఇంకొకటి ఈడు పోయి అక్కడ కూర్చొని ఆ కేసు వాడే వాదించినట్టు చెప్పేస్తా ఉంటాడు. ఎప్పుడు చెప్తారమ్మా? ఆ సంఘటన జరిగినప్పుడు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తారు కానీ సీరియల్ మాత్రం వేసుకుంటూ పోతారా? ఈ రోజు ఎందుకు చేస్తున్నారు మీరు అంటే కాల్పనిక కథలు చెప్పి 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 జనాల బుర్రల్లో ఏం చేస్తున్నారంటే ప్రపంచమంతా ఇంతేరా, జనమంతా ఇంతేరా, వాడు అట్లా ఉన్నాడు కాబట్టి నేను ఇలాగే ఉంటాను రా. వాడిని ఎవరేం చేస్తున్నాడు? భయం ఎవరు పెడుతున్నారు? మీడియా పెడుతుందా? ఎవరు పెట్టడం లేదు. ఒక శిక్ష పడితే ఒకడికి దాని మీద ఎందుకు డిస్కషన్లు పెట్టరమ్మా? పెట్టే దమ్మ ఎవరికి ఎందుకు లేదమ్మా? ఎంతసేపు ఎలా జరిగింది, ఏం జరిగింది, ఏ విధంగా పోయారు, ఇలాంటి దరిద్రమైనటువంటి చేయడానికి ముందుకు వస్తున్నటువంటి వీడియోస్ కంటే ఘోరమైనటువంటి ఇంటర్వ్యూస్ కూడా నేను చెప్తున్నాను కదా. ఇలాంటి వాటిలన్నిటినీ ప్రోత్సహించడం వల్ల కూడా ఆ ప్రమాదం ఇవాళ ఇంతమంది మగపిల్లలు ఎందుకు తెగించారు? బ్లాక్మెయిల్ చేశారు. బ్లాక్మెయిల్ చేసి మిగిలిన తీసుకురండి అంటే చట్టం మనల్ని ఏమి చేయదు. అరే భయ్ ఇది యూట్యూబ్ అనేటటువంటి వెబ్సైట్లు అనేటువంటి అవి ఎక్కడో ఉంటాయి, మనల్ని ఎవడు పట్టించుకున్నా డబ్బు వారేసి బయటకు వస్తామనేటటువంటి ఒక భయంకరమైనటువంటి సిచ్యువేషన్ వాళ్ళలో ఉండబట్టే కదా అది ఎంత వేళ్ళలోనికి పోయింది ఆ భావన మగపిల్లల్లో. అందుకే కదా ఇలాంటి వాటికి వాళ్ళ పోలీసులు వచ్చి ఏం జరగలేదని చెప్పారు. అంటే 300 మంది ప్రొటెస్ట్ చేసి ఆడపిల్లలు వీళ్ళు ఎంత బాధ్యతారాహిత్యంగా ఇస్తున్నారు ఆ స్టేట్మెంట్ ని. ఎలా తీసుకోవాలమ్మా వీటన్నిటిని? ఎవరు నడపాలా? ఎవడు నడపడు. నువ్వు ఎంచుకున్నవాడు ఎవడైతే ఉంటాడో వాడు నడపాలి. వాడిలో స్ట్రిక్ట్నెస్ రావాలి, వాడిలో బాధ్యత రావాలి. అరే ఈ ఆడపిల్ల ఎవరో కాదు, నా ఆడపిల్ల, నన్ను ఎన్నుకున్నటువంటి ఆడపిల్ల, ఆ ఆడపిల్లకి నేను న్యాయం చేయాలి, నా రాజ్యంలో ఇలాంటివి జరగకూడదు అని ఎప్పుడైతే పాలకుడు అనుకుంటాడో అప్పుడు రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. అలాంటి పాలకుల్ని మనం ఎన్నుకున్న రోజున
ఎన్నుకున్న పని చెయ్యనప్పుడు నిలదీసిన రోజున మాత్రమే మనకి జరుగుతాయి. నిలదీయడం మానేసాం. ఎందుకు మానేసాం? లక్షల ఫీజులు. అరే ఎల్కేజీ వాడిని స్కూల్కి పంపిస్తే సంవత్సరానికి 2.5 లక్షలు కట్టాలి. నా ఆదాయం వచ్చి సంవత్సరం మొత్తం 50,000 ఉండదు. 50,000 దాన్ని 2.5 లక్షలు అప్పులు తెచ్చి వడ్డీలు కట్టడానికి నా బతుకు బస్ స్టాండ్ అవుతుంది. ఇక్కడ మినిమం ఫెసిలిటీస్ గవర్నమెంట్కి సంబంధించి మనకి ఇవ్వాల్సిన మౌలిక సదుపాయాలంటే విద్యా వైద్యం 2 ఇవాళ సామాన్యుడికి అందేటటువంటి దీంట్లో ఉందో. జ్వరం వచ్చిపోతే 30,000 కట్టి బయటకు వస్తున్నాడు. ఉత్త జ్వరానికి వాళ్ళు ఇచ్చే యాంటీబయాటిక్ టాబ్లెట్స్ వేసుకొని బయటికి రావడానికి. సామాన్యుడు 30,000 కట్టి బయటకు వస్తే వాడికి రోజు కూలికి వెళ్ళేవాడు 600, 700, 1000 రూపాయలు వస్తాయి వాడికి నెలకు వచ్చేది ఒక రోజులో వాడు కట్టొస్తే నెల మొత్తం వాడు అప్పు చేసి బ్రతకాలి. ఈ అప్పులు తీర్చుకుంటానికే వాడు అలసిపోతున్నాడు. ఇంకెక్కడ ఉద్యమాలు చేస్తాడు, ఇంకెక్కడ పట్టించుకుంటాడు. పాలకులు చేసినటువంటి సిచ్యుయేషన్ ఏదైతే క్రియేట్ చేశారో ఈ రోజు, ఆ సిచ్యుయేషనే కదా ఈ రోజు జనాలందరినీ కూడా ఇలాంటి ప్రమాదాలకు దారితీస్తుంది. కాబట్టి నేను చెప్తున్నాను, ఇవాళ ప్రతి ఒక్క పేరెంట్ గల్లా పట్టుకుని ఆ కాలేజ్ యాజమాన్యాన్ని అడగాల్సిందే. ఏ కాలేజ్నైనా అడగాల్సిందే. ఇవాళ చూడండి, మొన్న చాలా తెలుగు తీసి అవతల పడేశారు కలకత్తాకి సంబంధించినటువంటి దీంట్లో. ప్రజల యొక్క చైతన్యము ఇవాళ ప్రభుత్వాన్ని పరిస్థితిలో, ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. అలాగే దాన్ని వాదించేటటువంటి లాయర్కి కూడా అతను ఏం చేశాడో అని చెప్పి మూలాల వరకు ఎత్తుకెళ్ళి ఆ పర్సన్ ఎవడైతే ద గ్రేట్ లాయరో కేసుకి ఒక వాయిదాకి 16 లక్షల నుంచి 20 లక్షలు తీసుకుంటాడంట. అలాంటి వాడిని కూడా పక్కన కూర్చోబెట్టేటటువంటి ఉధృతి ఈ రోజు కొనసాగుతుంది. కాబట్టి ఎవడో కూడా నేను తోపు అని కూర్చుంటే నీ టైం నడిచినంత వరకే తోపు ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు అణగారిపోయి ఉంటావో ఖచ్చితంగా వేటు పడుతుంది. ఇప్పుడే చెప్తున్నాను, వయసులో ఉన్నప్పుడే మంచి పనులు చేయి, మంచి దారిలో చదువు, చివరి రోజుల్లో అద్భుతంగా నీకు గడుస్తుంది. వయసులో ఉన్నప్పుడు నీ దిక్కుమాలినతనాలన్నీ చేస్తే చివరి రోజుల్లో ఖచ్చితంగా ప్రకృతి పంజా విసిరితే ఎందుకు పనికిరావు. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి కాలేజీలో కూడా భద్రత అనేది ఉండాలి. దీని మీద ఖచ్చితంగా ఫోకస్ అనేది పెట్టాలి. ఒక ప్రోటోకాల్ ఉండాలి. అసలు ఏం జరుగుతుంది అనేది డైలీ రిపోర్ట్ అనేది తీసుకోవాలి. అందరూ కూడా జాగ్రత్తగా బాధ్యతగా ఉండాలి. అక్కడ ఆడపిల్లలు చదువుకుంటున్నారంటే ఎక్కడి నుంచో వచ్చి చదువుకుంటున్నారు అనుకోకూడదు. మన ఇంటి ఆడపిల్లలు అక్కడ ఉన్నట్లు ఫీల్ అవ్వాల్సిందే. సో దీని గురించి ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆలోచించాలి, తగిన చర్యలు కూడా తీసుకోవాలని కోరుకుందాం. సో చాలా చక్కగా చెప్పారండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.